చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని బార్ అసోసియేషన్, పలమనేరు పరిరక్షణ సమితి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో జరిగిన భారత పౌరుల ఊచకోతకు నిరసనగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేపడుతూ పలమనేరు పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ మానవహారం ఏర్పాటు చేసి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఉగ్రవాదులను వెంటనే ముట్టు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలమనేరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ రాజ్యాంగానికి గుర్తింపు ఉందని, దానికి తూట్లు పొడవాలని నిశ్చయించుకున్న ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని, దీనికి భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. టెర్రరిస్టులను ఎక్కడున్నా పట్టుకుని వెతికి మరీ వారిని ముట్టు పెట్టాలని కోరారు. ఉగ్రవాదుల ఏరివేతపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు కొన్ని ప్రతిపక్షాలు మద్దతు పలకడం హర్షణీయమన్నారు. वंदे मातरम। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। టెర్రరిస్టులను ఉరి తీయాలి, ములాద లేదు. టెర్రరిస్టులను ఉరి తీయాలి, టెర్రరిస్టులను ఉరి తీయాలి, టెర్రరిస్టులను ఉరి తీయాలి, టెర్రరిస్టులను ఉరి తీయాలి, టెర్రరిస్టులను ఉరి తీయాలి. వేట మామూలుగా ఉండకూడదు. ఇంకోసారి ఇటువైపు చూడాలంటే వణుకు పుట్టాలి. వేట మామూలుగా ఉండకూడదు. ఇంకోసారి ఇటువైపు చూడాలంటే వేట వేట ఇంకోసారి ఇటువైపు చూడాలంటే వేట. भारत माता के, 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 भारत माता के. ఉగ్రవాదుల్ని టెర్రరిజాన్ని भारत माता के उग्रवादम 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 भारत माता के उग्रवादम उग्रवादम. నమస్కారం. ఈరోజు మన భారతదేశ సమగ్రతకు మన దాయాది దేశం పాకిస్తాన్ వల్ల ముప్పు వాటిల్లింది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. మరి మనందరికీ కూడా తెలుసు, పెహల్గాంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు సామాన్య అమాయకపు ప్రజానీకాన్ని వారి తుపాకీ తూటాలతో నిర్దాక్షిణ్యంగా కాల్చి పొట్టన పెట్టుకున్నటువంటి విషయం ఈరోజు దేశమంతా కూడా గర్హిస్తోంది. ఏదైతే పాకిస్తాన్ దేశం ఈ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ మన దేశంలోకి అక్రమంగా చొరబాట్లతో పంపి ఈరోజు మన దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది. దేశంలో మత చిచ్చుని రేపేదానికి ప్రయత్నిస్తోంది. మరి దీన్ని గట్టిగా భారతదేశం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే పిరికి పందలు టెర్రరిస్టుల దాడిలో భారతదేశానికి చెందినటువంటి దాదాపు 30 మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం. ఈరోజు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో అది వారి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్య కాదు. భారతదేశంలో ఉన్నటువంటి
150 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటి సమస్య. వారి బాధ ఈ భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కడి బాధగా ఈరోజు ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ రావు అనే వ్యక్తి చనిపోయాడు. మరి ఈరోజు నిన్న వారికి సంబంధించినటువంటి దహన క్రియలు కూడా జరిగాయి. వారి భార్య, వారి కుమారుడు, వారి కుమార్తె, వారి అమ్మా నాన్న ఈరోజు చిందించినటువంటి ప్రతి కన్నీటి చుక్క ఒక మిసైల్ లాగా పాకిస్తాన్ వైపు వెళ్ళి తీరుతుంది. మరి ఆ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులన్నింటినీ కూడా మరి ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వారిని కూకటి వేళ్లతో సహా ఈరోజు నామరూపాలు లేకుండా తొలగించడానికి భారతదేశం వేట ప్రారంభిస్తుంది. అందులో మాకేమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు ఈ నిరసన, ఈ ర్యాలీ ఈరోజు న్యాయవాదుల సంఘం కానీ, అదేవిధంగా పలమనేరు పరిరక్షణ సమితి కానీ, మరి ఏపీఎన్జిఓ సంఘం కానీ, అదేవిధంగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కానీ, మిగతా నిన్న మొన్న కూడా అనేక సంఘాలు ఈరోజు ఈ పట్టణంలో ర్యాలీలు, నిరసనలు చేస్తూ ఉన్నారు. మరి పలమనేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ నిరసనకి, ఈ ర్యాలీలకి మద్దతు ప్రకటించాలి, గళం విప్పాలి. ఖచ్చితంగా మన సైనికులు ఎవరైతే ఆ టెర్రరిస్టులని తుదముట్టించడానికి ఈరోజు సమాయత్తమవుతున్నారో వారికి మన నైతిక మద్దతు ప్రకటిస్తూ ఈరోజు మనందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధిత కుటుంబాలందరికీ కూడా ఈరోజు పలమనేరు నుంచి ఖచ్చితంగా వారందరికీ కూడా మన నివాళులు అర్పిస్తూ వారికి మన సంపూర్ణ మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వారికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము కూడా ఈరోజు మద్దతుగా నిలుస్తోంది. ఈ దేశం ఖచ్చితంగా మీ యొక్క కన్నీటిని ఖచ్చితంగా ఈరోజు దానికి తగినటువంటి మూల్యం వాళ్ళు చెల్లించక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. మేము 15-20 ఏళ్ళప్పుడే ఒకప్పుడు పహల్గామ్ అమర్నాథ్కు వెళ్ళేదానికి ఆగ్రాలో దిగితే ఆ ముందు రోజు రాత్రి పహల్గావ్లో టెంట్లో ఉండే వాళ్ళందరినీ ఈ ఉగ్రవాదులు కాల్చి చంపినారు. అప్పుడు అక్కడ వచ్చిన టూరిస్టులంతా వాపసు వెళ్ళిపోతామంటే లేదు, భారతదేశం గవర్నమెంట్ తప్పకుండా చర్య తీసుకుంటుంది, వీళ్ళు ఒకసారి చేస్తే ఇమ్మీడియట్గా రాదు, మనం పోవచ్చని మళ్ళీ నేను అందరికీ నచ్చ చెప్పి మేము పహల్గావ్కి పోయి అక్కడి నుంచి అట్లా అమర్నాథ్కి వెళ్ళొచ్చినాం. ఈ పహల్గావ్ అనేది అమర్నాథ్కి పోయే హిమాలయాలకి ఫుడ్ స్టెప్, లాస్ట్ స్టాపింగ్ వచ్చి పహల్గావ్లో. కాబట్టి ఎవరు పోయినా కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ ఉగ్రవాదులు ఎప్పుడు అక్కడే తీసుకుంటారు. ముఖ్యంగా మన వివాహమైన 6 దినాలకే భార్య ముందరనే భర్తను కాల్చి చంపి నువ్వు పోయి మోడీకి చెప్పుకోబో, ఏం చెప్పుకుంటావు అని ఆ రకంగా హేయంగా చంపడము, ఆమె 6 దినాలకే విధవ కావడము, ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎంత క్రూరత్వం, మనుషుల మానవత్వం అనేది ఉందా లేదా అనేది. పైగా ఈరోజు మనకు ముఖ్యంగా పహల్గావ్ కానీ కాశ్మీర్ కానీ ఇవంతా కూడా భారతదేశంలో అందమైన ప్రదేశాలు. కానీ అక్కడ ఎటువంటి బ్రతుకు తెరువు లేకుండా చేసి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ని దినాలు. బట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ 370 రిమూవ్ చేసి అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టి అక్కడ అందరికీ బ్రతుకు తెరువు కల్పించి వాళ్ళను కూడా భారతదేశంలో ఒక భాగస్థులుగా చేయడము వాళ్ళు భరించలేకుండా పోయినారు. దానివల్ల వాళ్ళు అక్కడికి వచ్చి టూరిస్టులుగా ఎవరైతే వస్తారో ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసి టూరిస్టులను మాత్రమే చంపినారు. కాబట్టి ఆ ఉగ్రవాదుల లక్ష్యము ఏ రోజు కూడా ఆ దేశము అక్కడ ఉండే ఏరియా డెవలప్ కాకూడదు, వాళ్ళు బ్రతుకు తెరువు లేక వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనే ప్రయత్నం చేసిన దాన్ని మన ప్రభుత్వము గుర్తించి దానికి వ్యతిరేకంగా చేసి వాళ్ళకి బ్రతుకు తెరువు కల్పించింది. ముఖ్యంగా ఇప్పుడు ఇండియాలో ఉండే పాకిస్తాన్ వాళ్ళందరూ వారం దినాల లోపల వాళ్ళ దేశానికి వెళ్ళిపోవలసింది. వాళ్ళు కానీ ఇక్కడే ఉంటే తగిన చర్య తీసుకుంటారని పాకిస్తానీలందరినీ వాళ్ళ దేశంకి తరమటం అనేది ప్రథమ స్టెప్.
సో ఇది తప్పకుండా ఇంకా స్టెప్ బై స్టెప్ మన ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ మీద స్లోగా చేసుకుంటుంది. ఒకే తూరు విరుచకపడదు. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఇండియాలో ఎవరు పాకిస్తానీలు ఉండకూడదు. కాబట్టి వారం దినాల లోపల వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలా అనేది చెప్పడం చాలా గమనార్హము. ముఖ్యంగా ఈ విషయముగా పొలంనేరులో అన్ని సమితులు నిన్న జస్ట్ మేము ఒక మెసేజ్ పెట్టడంతో ఎవరు పోయి మాట్లాడింది లేదు. ఇట్లా చేయాలని అనుకొని మెసేజ్ పెడితేనే అన్ని సంఘాలు వాలంటీర్గా మేము వస్తామని చెప్పి అందరూ వచ్చి ఈ ఫంక్షన్ని విజయవంతం చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన దానికి అన్ని సంఘాలకి మా కృతజ్ఞతలు. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదాల దాడికి నిరసనగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి న్యాయవాదులందరితో పాటు పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు, మాజీ ఉద్యోగులు, మాజీ ఆర్మీ ఉద్యోగులు మరియు ఎన్జిఓస్, పలమనేరు పరిరక్షణ సమితితో పాటు ఎక్స్ ఆర్మీ అందరూ పేరు పేరున ఈ సంఘానికి మద్దతు తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో సహా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిన విషయంలే. ప్రపంచంలో భారతదేశానికి కానీ భారత రాజ్యాంగానికి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి తూట్లు పడిచే ప్రక్రియలో భాగంగా కొందరు ముష్కరులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంలో అల్లర్లు సృష్టించేదానికి ఉగ్రవాదులుగా తయారై దాదాపు 30 మందిని టూరిస్టుల్ని పొట్టను పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని భారతదేశంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి, మనసున్న ప్రతి వ్యక్తి, హృదయం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సిన విషయం ఇది. కాబట్టి మిగతా ప్రతి సమాజంలో, భారతదేశంలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి, భారతదేశానికి కట్టుబడి ఈ సంఘటనపై ప్రతి ఒక్కరికి గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నిన్న మొన్న పత్రికల్లో చూసాం, మీడియాలో చూసాం, చిన్న పిల్లల్ని, తన భార్య బిడ్డల్ని పక్కన పెట్టి ఉగ్రవాదులు మానవత్వం లేకుండా పిశాచిగా క్రూరంగా పక్కన పెట్టి కాల్చడం. వాళ్ళు వీధిన పడ్డారు. భార్యను పక్కన పెట్టి కాల్ చేసి, మరి మీ ఆధార్ కార్డు చూడండి, మీ ప్యాంట్ ఇప్పండి అనేది దారుణమైన, అసలు భారతదేశంలో ఇలాంటి సంఘటన ఇంతవరకు జరగలేదు. ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించి వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి చివరి వాళ్ళకి జోహార్ని చెప్తూ వాళ్ళకి ప్రతి కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు నివాళులు అర్పించడంతో పాటు ఈ ఉగ్రవాదానికి చర్యలు ఎవరైతే పాల్పడినారో, దాన్ని ఎవరైతే పాల్గొన్నారో, దీని వేళకి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరినీ అంతమొందించాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి భారతదేశంలో అడుగు పెట్టాలన్నా, భారతీయులపై ఒక దాడి చేయాలన్నా, ఒక చేయి వేయాలన్నా వాళ్ళు అక్కడికే వాళ్ళ జీవితాలు అంతమనే విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. మరోసారి పాకిస్తాన్ కాదు కదా, ఏ దేశమైనా భారతదేశం మీద దాడి చేయాలన్నా, భారతీయుల మీద చేయి చేసుకోవాలన్నా వాళ్ళకి ఉచ్చపోవాల్సిందే ఖచ్చితంగా. ఆ విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు భారతదేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా, హైదరాబాద్ లోని అసదుద్దీన్ ఓవైసీతో సహా మద్దతు ప్రకటించడం గర్వించదగింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు భారతదేశంలో జరిగే సంఘటనలకు కొంతమంది ములాఖత్ అయ్యడమో లేదంటే మద్దతు తెలగడం జరిగింది. కానీ ఈ సంఘటనలు, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మేము ఖచ్చితంగా మద్దతు ఉంటాం. ఈ విదేశీయుల మీద, ఉగ్రవాదుల మీద అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా రక్షణ చర్యలకు మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రతిపక్ష సంఘాలన్నీ ఏకం కావడం మన భారతదేశానికి ఏకాగ్రతకు ఉన్నత చిహ్నంగా పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, ఉగ్రవాదుల నశించాలి.